పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. రిజర్వేషన్లపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నాహాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగంగా జరుగుతోంది. ఓవైపు రాజకీయ వేడి పెరుగుతుండగా మరోవైపు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇవాళ పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% సీలింగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినవి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. జనాభా ప్రకారం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పేర్కొంటున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ఇతర అంశాలు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. జిల్లా యంత్రాంగాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్లో నోటా ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించనుంది. ఒకరే పోటీ చేసినప్పుడు నోటా పెట్టి పోలింగ్ నిర్వహించాలని సామాజిక సంఘాలు కోరాయి. ఈ నేపథ్యంలో నోటా ఉండాలా వద్దా అనే అంశంపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాలని నవంబర్ 22న రాజకీయ పార్టీలకు ఎస్ఈసీ లేఖ రాసింది. అయితే ఒక పార్టీ మినహా మిగతా రాజకీయ పక్షాలు స్పందించలేదు. మరోవైపు ఎన్నికలు త్వరలో జరగనున్నందున ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులు రావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఓటరు జాబితా, ఇతర ఎన్నికల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.